అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి వ్లాగ్స్. మీకు ఈరోజు అంటే నేను సండే రోజు స్పెషల్ అనమాట కొంచెం భోజనం. నేను ఒక సైడ్ మటన్కి తెప్పించేసి మటన్లో ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నెలో మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. నేను అంటే కారం, ఉప్పు, పసుపు అంతా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే కలిపి పెట్టుకున్నాను. ఇంకో సైడ్ టీ చేసి పిల్లలకి టీ ఇస్తున్నాను అనమాట. రెండు సైడ్లు రెండు పనులు జరిగిపోతున్నాయి అట్లా. ఇప్పుడు మటన్ నేను ఉల్లిగడ్డలు పెట్టుకున్న తర్వాత ఎర్రగైన తర్వాత అట్లా మటన్ ప్రిపేర్ చేసుకొని కుక్కర్లో వేసేసి దాన్ని విజిల్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముద్ద చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. అంటే రాగి ముద్ద. ఇది కర్ణాటక స్టైల్ అనమాట. కర్ణాటకలో చాలా రాగి ముద్దలే తింటారు చాలామంది. అంటే రొట్టెలు ఉత్తర కర్ణాటకలో రొట్టెలు తింటారు. ఇక్కడ బెంగళూరు సైడు ఇక్కడంతా ముద్ద తింటారు అనమాట, రాగి ముద్ద. ఇది రాగి పిండి. నేను పచ్చి పిండినే కొంచెం ఇట్లాగా పైన నీళ్ళు అంటే మనకి ఎన్ని క్వాంటిటీ వాటర్ కావాలో అట్లా వాటర్ పెట్టేసుకొని ఒక గిన్నెలో పొయ్యి మీద పెట్టి దాని మీద పౌడర్ చల్లాలి, కొంచెం వట్టి పౌడరే. అప్పుడు నీళ్ళు ఉడుకుతుంటాయి కదా, అప్పుడు ఏం చేయాలంటే మనకు నీళ్ళు ఎక్కువ అనిపించినాయి నాకు కొన్ని, అందుకే గ్లాస్లో తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. మళ్ళీ అవసరమైతే వేడి నీళ్ళు కలుపుకుంటాను నేను. ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను రాగి పిండి తీసుకొని దాంట్లో రాగి పిండిని వేసి, అంటే నేను ఈరోజు చేసిన మా ఇంట్లో ఫుడ్ని మీకు చూపిస్తున్నాను. మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మీకేమనిపిస్తే అది కామెంట్ పెట్టండి. మంచి అనిపించినా సరే, చెడు అనిపించినా సరే, ఏదైనా సరే కామెంట్ పెట్టండి. అంటే ఎట్లా చేశాను, నా వీడియో ఎట్లా ఉందని కామెంట్ పెట్టండి తప్పకుండా. ఇట్లా పిండి వేసేసుకొని వట్టి పిండిని ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో వేసుకుంటూ అది పప్పు గుర్తుంటుంది కదా, దాంతో కలుపుకుంటున్నాను. కలుపుతూ కొంచెం కొంచెం వట్టి పిండి వేసి కలుపుతూ ఉండాలన్నమాట. ఇట్లా కలుపుతున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం దగ్గరికి అవుతుంది, గట్టిగా అవుతుంది. అది పిండి బాగా కొంచెం బలంగానే తిప్పాల్సి వస్తుంది. దాన్ని తిప్పిన తర్వాత అట్లాగా మొత్తం ఉండలాగా అవుతుంది అనమాట. అంటే ఉండలు కట్టుకోకుండా మనం తిప్పాలి. తిప్పినప్పుడు అది బాగా కలిసిపోతుంది, వేడి నీళ్ళలో బాగా కలిసిపోతుంది పిండి. మనం ఫస్ట్ వట్టి పిండి వేసింటాం కదా స్టార్టింగ్లోనే, దానివల్ల ఇప్పుడు ఉండలు కట్టుకోకుండా చేస్తుంది అనమాట. అప్పుడు ఆ పిండి వేయకపోతే ఇప్పుడు ఉండలు కట్టుకుంటుంది చిన్న సన్నగా, అందుకే అప్పుడు ఫస్ట్లో పిండి వేసుకోవాలి. ఇట్లా కలపడం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మొత్తం మనం అంటే కొంచెం సన్నీళ్ళతో చేయి తడుపుకొని మొత్తం పప్పు గుత్తుకుంది కదా, అది వెనుక భాగంది మొత్తం తీసేసుకోవాలి, లోపల తీసేసుకోవాలి. దాన్ని ఆ రాగి పిండి ఉడికింది కదా, అది తీసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే గిన్నెని కింద తిప్పుకొని ఒక స్పూన్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో ముద్ద మనం ఎంత చేయాలనుకుంటున్నాం అంతా ఒక స్టీల్ గిన్నెలో వేరే గిన్నెలో వేసుకొని దాన్ని రౌండ్గా, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది, చేయి కాలుతుంది. నాకైతే చాలా అలవాటు లేదు, సో దానికి నేను ఇట్లా చేసుకుంటున్నాను. అలవాటు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ చేత్తోనే చేస్తారు. ఇట్లా మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ముద్ద కట్టుకొని మన ఒక గిన్నెలో ఒక డిష్లో పెట్టుకొని మూత పెట్టుకోవడం. ఎందుకంటే చల్లగైనాక బాగుండదు, వేడివేడికి తింటే చాలా బాగుంటుంది. దీనికి మటన్ గ్రేవీతో అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకే నేను మటన్ ప్రిపేర్ చేశాను. సండే కదా కొంచెం స్పెషల్గా ఉంటుంది అన్నట్లు సండే రోజున మటన్ ముద్ద రెడీ చేశాను అన్నమాట. ముద్దలు ఇట్లా మొత్తం ఇట్లా కట్టిన తర్వాత ఇట్లా ప్రిపేర్ అవుతుంది. ఇంకా మటన్ ఉడికిందో చూద్దాము. మటన్ ఉడికిపోయింది, విజిల్ తీసేసిన నేను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా చూడండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మా బాబు తింటున్నాడు, చూస్తుంటారా.